మన్ను తినంగనే శిశువునో. అమ్మ నేను మన్ను తినడం ఏంటమ్మా, నేను శిశువునా, నేనేం చంటిపిల్లాడినా అమ్మ, ఏదో పెద్దవాడైపోయినట్టు. పిల్లలు అడుగుతూ ఉంటారు, ఒరే నాన్న నువ్వు చక్కగా బొట్టు పెట్టుకుని చక్కగా రా ఉపన్యాసానికి అంటే, ఏంటి నాన్నగారండి చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తారు అంటారు, వాళ్ళు చిన్నపిల్లలే. అలా అమ్మ మన్ను తిన్నంగానే శిశువునో యాకొంటినో విర్రినో, ఎంత పెద్దవాడైపోయాడో చూడండి అమ్మ దగ్గర. ఏమిటమ్మా నేనేం చేతకాని వాడినా, శిశువునా, నేనేం వెర్రాడినా, ఏంటమ్మా మట్టి తిన్నావు అని వీళ్ళ మాటలు నన్ను అలా అనేస్తున్నావు, నువ్వు ఇలా అంటావు అస్తమానం నన్ను అని. నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా దారిం మార్గమ్ము ఘటించి చెప్పెదరు. నన్ను నువ్వు కొట్టడం కోసమని వీళ్ళందరూ లేనిపోని చాడీలన్నీ కల్పించి చెప్తున్నారు. ఎప్పుడైనా కొట్టిందండి భాగవతంలో ఇప్పటి వరకు మనం విన్నాం? కొట్టిన సందర్భం లేదు. కానీ ఈయన మళ్ళీ తిరగబడి చార్జ్ షీట్ ఇచ్చేస్తున్నాడు అమ్మకి. నన్నీవు కొట్టంగా దారిం మార్గమ్ము ఘటించి చెప్పెదరు.